రేపు ఆగస్టు 15 అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. పాఠశాల ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున రేపు కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కొంచెం దాంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా పాఠశాలకు వచ్చేసి కార్యక్రమాన్ని నడిపించండి. అలాగే మనకు ఈరోజు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా మనం ర్యాలీ నిర్వహించాం. పాఠశాల కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన జాతీయ జెండా ఎప్పుడు రావాలి రేపు. కాబట్టి మీరు చాలా మంది ఇంటి ముందు ఒక ఫ్లాగ్ కొనుక్కొచ్చి ఒక జెండా జాతీయ జెండా కొనుక్కొచ్చి మీ ఇంటి పైన రేపు ఎగురవేస్తే మాకు కూడా ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే ఒక జాతీయ ఐక్యతకి చిహ్నంగా ఉంటుంది. మన భారత మాతని గౌరవించినట్ల తర్వాత అలాగే మన జాతి నాయకులు మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులకు నిజంగా ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు కొంచెం ఉపాధ్యాయులు మాట్లాడతారు. గ్రామస్తులకు వందనములు. ఈరోజు ఆగస్టు 14వ తేదీ ఎందుకుగాను ఈ ర్యాలీ నిర్వహించినారు అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ప్రధానోపాధ్యాయులు అప్పుడే తెలిపినారు. హర్ ఘర్ తిరంగ్ అనేటువంటి కార్యక్రమం ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పౌరులు అందరూ కూడా రేపటి రోజు మన ఇళ్ల పైన జాతీయ జెండాను ఎగరేసి మన యొక్క దేశభక్తిని ప్రోత్సాహం చూపి మన విద్యార్థుల భవిష్యత్తును ఇనుమడింపజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ సంవత్సరము మన పాఠశాల నుండి 10th క్లాస్లో 2 అమ్మాయిలు IIIT సీట్ సంపాదించినారు. ఒక అమ్మాయి పాపిరెడ్డిపల్లి చరిష్మా, వాళ్ళ నాన్న పేరు అంజన్ రెడ్డి, తర్వాత శివానంద రెడ్డి కూతురు ఈక్షిత అమ్మాయి కూడాను 565 మార్కులు సాధించి నూజివీడు శ్రీకాకుళం జిల్లాలో ఆమెకు IIIT సీట్ వచ్చింది. గతంలో కూడా చాలా మంది మన పాఠశాల నుంచి IIITకి ఎంపికైనారు. ఈ సంవత్సరము ప్రత్యేకంగా 500 మార్కుల పైన సాధించిన విద్యార్థులు దాదాపు 5 మంది ఉన్నారు. అంటే దాదాపు కాన్సెప్ట్ స్కూల్స్కు పోటీగా